భాగవతం మొదటి స్కందం 13వ అధ్యాయం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యాయం. అలాంటి గృహస్థులకి సాధకులకి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో చాప్టర్ పేరు ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణం. మనం మహాభారతం మొత్తం చూస్తే ధృతరాష్ట్రుడికి ఎక్కడ అంటే ఇంకా తన కర్తవ్యం నుంచి విరమించుకునే ఉద్దేశం ఎక్కడ కనిపించలేదు. డైరెక్ట్ భగవద్గీత కూడా విన్నాడు సంజయుడి ద్వారా. అంటే లైవ్ టెలికాస్ట్ అయింది ధృతరాష్ట్రుడికి భగవద్గీత. సో అయినా కూడా పుత్ర మోహం వల్ల అతడు దాన్ని పాపం వదిలించుకోలేకపోయాడు. మహాభారత యుద్ధం అంతా అయిపోయింది, కురుక్షేత్రం అంతా అయిపోయింది, 100 మంది పుత్రులు మరణించారు. మీకు ఆ ఘట్టం గుర్తుందా? భీమసేనుడి మీద చాలా కోపంగా ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఎందుకు? మొత్తం 100 మంది పుత్రుల్ని భీముడే చంపాడు. ఓకే, సో యుద్ధంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు పాండవుల్ని తీసుకుని గాంధారి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, భీమా ఒక్కసారి నిన్ను ఆలింగనం చేసుకోవాలని అంటున్నాడు. వెంటనే భీముడు రాబోయాడు. అంటే అప్పటికే భీముడు కూడా పాపం ఇంతమందిని 100 మందిని నేను హతమార్చానే, ధృతరాష్ట్రుని ఓదారుద్దామని ముందుకు రాబోయాడు. కానీ కృష్ణుడు ఆపాడు. ఆపి ఏ శిలావ అంటే ఇనప విగ్రహంతో ప్రతిరోజు దుర్యోధనుడు ప్రాక్టీస్ చేసేవాడు భీముడి శరీరాన్ని కొట్టడం అది. సో ఆ ఇనప విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టగానే ధృతరాష్ట్రుడు వెళ్ళి ఆలింగనం చేసుకుంటున్నాడు. ఆలింగనం చేసుకుంటే అది పిప్పి అయిపోయింది. ఏంటి ఇనప విగ్రహం? దాన్ని వెంటనే ధృతరాష్ట్రుడు ఏడవడం మొదలెట్టాడు. అయ్యో భీమా, నేను నా చేతిలో నువ్వు హతముందావా? భీముడు కోపం ఉండేది ధృతరాష్ట్రుడు. హిమగ్రహమా భీముడా కూడా తెలియలేదు. ఓకే, తర్వాత సిగ్గుపడతాడు. ఓకే, తర్వాత ఓకే, సో కృష్ణుడు ప్రతి అడుగున భక్తుల రక్షణ మనం చూడొచ్చు పాండవుల దగ్గర. ఓకే, సో ఆ తర్వాత అందరూ కలిసి ధృతరాష్ట్రుని ఓదార్చడం, ఓకే, గాంధారి శాపం, ఇవన్నీ అందరికీ తెలిసిన కథ. ఓకే, సో ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు యుధిష్ఠిరుడి ధర్మ పరిపాలన జరుగుతుంది. ధృతరాష్ట్రుడి ఇంట్లో ఇప్పుడు ధర్మరాజు పరిపాలన జరుగుతుంది. ధర్మరాజు దగ్గర గాంధారి ధృతరాష్ట్రుడు కూడా ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ధృతరాష్ట్రుడు గృహ నిష్క్రమణ గురించి, ఇంకా అసలు వైరాగ్యం విరక్తి ఏమైనా వచ్చాయా ధృతరాష్ట్రుడికి? దేని వల్ల వచ్చాయి? ఇన్ని రోజులు రామదీపుడు దేని వల్ల వచ్చింది అది చూద్దాం మనం. చాలా ఇంట్రెస్టింగ్. ఓకే, శ్రీ సూత గోస్వామి పలికింది, తీర్థయాత్రను గావించుచు విదురుడు ఆత్మగతికి సంబంధించిన జ్ఞానమును మహర్షి అయిన మైత్రేయుని నుండి గ్రహించి హస్తినాపురమునకు తిరిగి వచ్చును. ఆ విధంగా అతడు తాను కోరిన విషయమునందు నిష్ణాతుడయ్యను. యాక్చువల్లీ మహాభారతంలో ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరు అంటే విదురుడు. ఎక్కడ మహాభారత యుద్ధంలో విదురుడు కనిపించలేదు. ఎందుకు? విదురుడు అసలు యుద్ధం చేయలేదు. ఒక యుద్ధం నిర్ణయం అయినప్పుడు విదురుడు కూడా వెళ్ళి ఆ యుద్ధ నివారణ కోసం తన ప్రయత్నం చేశాడు. ధృతరాష్ట్రుడికి నచ్చ చెప్పాడు, దుర్యోధనుడికి నచ్చ చెప్పాడు, పాండవులకి రాజ్యం ఇచ్చేయండి, న్యాయ ప్రకారంగా వాళ్ళకి రాజ్యం రావాలి. ఆ మాట వినంగానే దుర్యోధనుడు గుస్సుమని లేచాడు. లేచి విదురుణ్ణి అవమానించాడు. నువ్వు ఇన్ని రోజులు మా ఉప్పు తింటూ పాండవుల వైపు మాట్లాడుతున్నావు, నువ్వు ఇలాంటి వాడిని అసలు అంటే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టడం ఎక్కువ, ఇతన్ని దేశ బహిష్కరణ చేయండి, అంటే బయటకు తరిమేయండి అని అన్నాడు. విదురుడికి చాలా మనసు వికలం అయిపోయింది. విదురుడికి ఎక్కడ అటాచ్మెంట్ లేదు. విదురుడు మొదటి నుంచి కూడా భక్తుడు. మనకి తర్వాత భాగవతంలో తర్వాత చూస్తాము. విదురుడు మైత్రేయ సంవాదం. విదురుడు కూడా ఎప్పుడైతే దుర్యోధనుడు అవమానించాడో దాన్ని ఒక నెపం కింద తీసుకుని అతడు ధనుర్బాణాలు అక్కడే విడిచిపెట్టి తీర్థయాత్రలకి బయలుదేరిపోయాడు. ఓకే,
ఇలా తీర్థయాత్రలకి వెళ్ళే ముఖ్య ఉద్దేశం ఏంటి? అక్కడున్న సత్పురుషుల సాంగత్యం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తాము అంటే సత్పురుషుల సాంగత్యం కోసం. ఓకే, సో ఆ సత్పురుషులందరినీ కలిసి తన పలు ప్రశ్నలు, ఓకే, ధర్మ సందేహాలు అవన్నీ తీర్చుకుంటూ అలా మైత్రేయుని దగ్గరికి వచ్చాడు విదురుడు. మనకి చాలా కథ ఉంది తర్వాత, చాలా అద్భుతమైన కథ ఎలా మైత్రేయుని దగ్గరికి వచ్చాడు అన్నది. ఓకే, సో మైత్రేయుని దగ్గర అన్ని విన్నాడు, నేర్చుకున్నాడు. మనకి 2 స్కందాలు ఇంచుమించు విదుర మైత్రేయ సంవాదన. ఓకే, అదంతా అయిన తర్వాత విదురుడు తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. ఓకే, హస్తినాపురంని విడిచి వెళ్ళిపోయిన వాడు విదురుడు ఎక్కడికి వెళ్ళాడు కూడా ఎవరికి తెలియదు. వెళ్ళిపోయిన వాడు మళ్ళీ ఒక ఉద్దేశంతో వెనక్కి వచ్చాడు. ఏంట ఉద్దేశం అనేది చూద్దాం. ఓకే, పలు ప్రశ్నలు అడిగిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుత సేవలో స్థితుడైన విదురుడు మైత్రేయుని ప్రశ్నించుటను విరమించెను. అంటే చాలా ప్రశ్నలు అడిగాడు మైత్రేయుని, చాలా ఓపిక విదురుడు అన్నీ చెప్పాడు. తర్వాత కృష్ణుడు గురించి అడిగాడు. అన్నీ అయిన తర్వాత అతని ప్రశ్నలు అయిపోయాయి అన్నమాట. అయిపోయిన తర్వాత విదురుడు ప్రాసాదమునకు తిరిగి వచ్చుటను గాంచినంతనే ధర్మరాజు, అతని సోదరులు, ధృతరాష్ట్రుడు, సాత్యకి, సంజయుడు, కృపాచార్యుడు, కుంతీదేవి, గాంధారి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర, కృపి, కౌరవుల భార్యలు, సుతులతో సహా పలువురు స్త్రీలు అందరూ గొప్ప ఉత్సాహంతో అతని చెంతకు చెందిరి. వారు బహుకాలము తదుపరి తమ చైతన్యమును తిరిగి పొందినట్లుగా గోచరించారు. విదురుడు భక్తుడవడం వల్ల ఎవరిని కూడా నొప్పించలేదు కాబట్టి అందరికీ ప్రియుడు కిందే ఉండేవాడు, అందరికీ ఆప్తుడే విదురుడు. కానీ విదురుడు వెళ్ళిపోయి తిరిగి రావడం అనేది అందరికీ చాలా ఉత్సాహం, అందరూ పరిగెట్టుకుంటూ వచ్చారు. ధృతరాష్ట్రుడు కూడా విదురుడు అంటే చాలానే ఇష్టం. ఏ సంకటం వచ్చినా విదురుని పిలిచి అడుగుతాడు ఏం చేయాలి, పిలుస్తాడు. కానీ విదురుడి మాట ఏం వినడు, ఎందుకంటే తనకు ఒక డ్రాబ్యాక్ ఉంది. కానీ ప్రతిసారి విదురుని పిలుస్తాడు, కరెక్ట్ ఏంటి తెలుసుకుంటాడు. కానీ ఇంకో పక్క పుత్రమోహం ఉండిపోయింది. కానీ విదురుడు అంటే చాలా ఆప్యాయం ధృతరాష్ట్రుడు కూడా. సో పాండవులు అందరూ కూడా లేచి ఎదురు వెళ్ళారు విదురుడికి. తమ దేహములకు ప్రాణం తిరిగి వచ్చిన చందమున వారందరూ అత్యంత ఉత్సాహంతో అతనికి ఎదురేగి వందనములను అర్పించి ఆలింగనముల ద్వారా స్వాగతించారు. ఎందుకంటే ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. అసలు జనరల్ గా విరమించుకున్న వాళ్ళు లేదా సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాళ్ళు వెనక్కి రారు, యాక్చువల్లీ రాకూడదు. ఇప్పుడు ఎక్కువ కాలం బంధుమిత్రులతో మళ్ళీ ఉండకూడదు. ఒక సన్యాసత్వం స్వీకరించిన తర్వాత ఒక్క తల్లిని మాత్రమే అతడు, అంటే అది కూడా తల్లి దగ్గరే ఉండడు, తల్లితో ఏదన్నా పని అంటే తల్లిని ఒకసారి పలకరించాడు, అలా తల్లికి మాత్రం పర్మిటెడ్, మిగతా బంధువర్గాన్ని కలవడు. అంటే కలిసినా కూడా వాళ్ళతో అటాచ్మెంట్, వాళ్ళతో ఉండడం అలా జరగదు. అలాంటిది విదురుడు వెళ్ళిపోయి తిరిగి వచ్చాడు అంటే వాళ్ళందరికీ చాలా ఆనందంగా కూడా ఉంది. దీర్ఘకాల విరహము మరియు ఉత్కంఠత కారణమున వారందరూ ప్రేమతో రోధించు పిమ్మట ధర్మరాజు అతనికి ఉచిత ఆసనం నొసగి యథావిధిగా ఆహ్వానించాడు. తృప్తిగా ఆహారమును భుజించి తగినంత విశ్రాంతిని గైకొన్న పిమ్మట అతడు సుఖాసీనుడయ్యాడు. పిదప ధర్మరాజు అతనితో సంభాషించుట మొదలెడగా అచ్చటనున్న వారందరూ ఆకర్ణించింది. విదురుడు ఎంత గొప్ప భక్తుడు అంటే మనకి అరటిపండు విషయం తెలుసు కదా. అంటే సంధి కోసం వచ్చినప్పుడు, సంధి ప్రయత్నం కింద కృష్ణుడు వచ్చినప్పుడు దుర్యోధనుడు పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు కృష్ణుడికి. విందు నెపంతో కృష్ణుడిని బంధిద్దామని లేదా కృష్ణుని తన పక్కకి తీసుకువెళ్దామని అలా చాలా ప్రయత్నాలు చేశాడు దుర్యోధనుడు. ఓకే, కానీ అంత విందు కూడా కృష్ణుడు నిరాకరించి విదురుడి ఇంటికి వెళ్ళాడు. అంటే విదురుడితో ఎంత సాన్నిహిత్యం కృష్ణుడికి అంటే తర్వాత మైత్రేయుని చెప్తాడు ఒక డైలాగ్, ఒక సంభాషణలో. అంటే సాక్షాత్ భగవంతుడు ఎంతో ప్రేమగా తన పాదాల్ని నీ ఒళ్ళో పెట్టేవాడు. అంటే కృష్ణుడు పడుకుని ఉంటే పక్కన విదురుడు సేవ చేస్తుండేవాడు విదురుడి ఇంట్లో. సో కృష్ణుడు లేచి, విదురుడు అక్కడే కూర్చుని ఉంటాడు కదా, సో తన పాదాలని తీసి విదురుడి ఒళ్ళో పెడితే విదురుడు దాన్ని సేవించాడు. అంటే ఎంత ప్రీతో భగవంతుడికి నువ్వంటే. మనం చెప్పుకున్నాం కదా, భగవంతుడు పాద దర్శనమే
యోగులకి చాలా సంవత్సరాలు పడుతుంది. అలాంటిది భక్తుడికి సులభుడు అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్. సో సో పిదప ధర్మరాజు అతనితో సంభాషించటం మొదలెడగా, అంటే ధర్మరాజు విదురుడు సంభాషించుకుంటున్నప్పుడు మిగతా అందరూ కూడా వచ్చి కూర్చున్నారు. ఒకటి ఆప్తుడు, ఇంకొకటి ధర్మం తెలిసిన వాడు విదురుడు, అందరి మంచి కోరేవాడు శ్రేయోభిలాషి. అలాంటి వాళ్ళ మాటలు ఖచ్చితంగా అందరూ ఆకర్ణించారు. సో వాళ్ళందరూ కూడా వరకు వచ్చి కూర్చున్నారు. యుధిష్ఠిర వాచ, ధర్మరాజు పలికింది, ఓ పినతండ్రి, జననితో సహా మమ్మల్ని అందరినీ సదా అన్ని విధములైన విపత్తుల నుండి మీరు రక్షించిన వైనము మీకు జ్ఞప్తి అందున్నదా? పక్షి రెక్కల వలె మీ పక్షపాతమే విషప్రయోగము గృహ దహనముల నుండి మమ్ము కాపాడినది. లాక్షాగృహంలో ముఖ్యంగా పాండవులకి సమాచారం అందించింది విదురుడు. విదురుడు చెప్పనిస్తాడు, ఈ సొరంగం ఒకటి తయారు చేసుకోండి, ఇది ఎప్పటికైనా కూడా ఇది ప్లాన్ అని వాళ్ళకి ఒక వార్నింగ్, ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు. అలాగే అన్ని చోట్ల మీకు మేమంటే చాలా ఇష్టం కాబట్టి మీరు చాలా చోట్ల మమ్మల్ని రక్షించారు. ఈ ఒకళ్ళు చేసిన సహాయం గుర్తుపెట్టుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం అండి. జనరల్ గా మనం కృతజ్ఞత నుంచి కృతజ్ఞతకి వెళ్ళిపోతాం. చేసిన మేలంతా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఎవరైనా మనకు చేస్తే చాలా బాధపడుతుంటారు, వీళ్ళకంతా నేను ఎంత సహాయం చేశాను, ఇప్పుడేమో వీళ్ళని ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు. సో ఎప్పుడు బాధ మన గురించే కదా. యాక్చువల్లీ ఏంటి, కృష్ణుడికి అతి ప్రియమైన గుణాల్లో కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా చేసిన మేలు అనేది మర్చిపోకూడదు. ప్రతి ఒక్కటి ఏమంటే పక్కన ఎదురుకుండా ఉన్న మనిషి చేసిన సహాయం గుర్తుపెట్టుకోలేదు, కనిపించిన భగవంతుడి కృతజ్ఞత ఎక్కడి నుంచి వస్తుంది? మనకి డైరెక్ట్ గా కనిపించి సాయం పొంది డైరెక్ట్ గా అది మనం గుర్తుపెట్టుకోలేకపోతే అన్నిట్లో భగవంతుడి చేయి ఎక్కడ చూడగలం మనం? స్పెషల్లీ తల్లిదండ్రులు కానీ, పెంచిన వాళ్ళు కానీ, బంధుమిత్రులు, ప్రతి ఒక్కళ్ళు మన శ్రేయోభిలాషులు వల్ల మన హితం ఎవరి వల్ల అయితే పొందా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతా భావం ఉండాలి. ప్రభుపాద వారు అక్కడ రాస్తారు, భూ సంచారమును గావించినప్పుడు మీరెట్లు జీవనమును గడిపిరి, ఏ ఏ పవిత్ర క్షేత్రములందు మరియు తీర్థములందు సేవను నడించిరి. దుష్టంగా అడుగుతున్నాడు. తీర్థయాత్రలు ఇంకని వెళ్ళారు, ఏ ఏ తీర్థయాత్రలు చూశారు, ఎవరిని కలిశారు, నాకు మంచి మాటలు ఏమిటి విన్నారు మాకు చెప్పండి అని చెప్తున్నాడు. హే ప్రభు, మీ వంటి భక్తులు స్వయముగా తీర్థస్వరూపులై ఉన్నారు. హృదయమునందు భగవాను నిలుపుకొని ఉండేది కారణమున మీరు సర్వ ప్రదేశములను తీర్థస్థానములుగా మార్చివేయుదురు. భక్తుల గొప్పతనం ఏంటి అంటే నిత్యము హృదయంలో భగవంతుని వాళ్ళు స్థాపించుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అది తీర్థస్థానం. కానీ విదురుడు అలా అనుకోలేదా, నేనే ఒక తీర్థస్థానాన్ని అనుకోలేదు. తను మహాత్ముల్ని కనవడానికి తను వెళ్ళి తీర్థస్థానానికి వెళ్ళి తను మహాత్ముల్ని కలవడానికి వెళ్ళాడు. భక్తులు ఎప్పుడు అలా అనుకోరు. కానీ భక్తుల గురించి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిత్యం హరిని వాళ్ళు తమ స్మరణలో హృదయంలో స్థాపించుకుని ఉన్నారు. తీర్థే కుర్వంతి తీర్థాన్ని స్వాంతస్థేన గదాభృత అంటే గదని చేపడుతున్నాను. అంటే భగవంతుడు హృదయాన స్వయంగా నిలిచి ఉన్న కారణాన మీరే ఒక తీర్థస్థానము అని చెప్తున్నారు. ఓ పినతండ్రి, మీరు ద్వారకా నగరమును దర్శించియే ఉందురు. శ్రీకృష్ణుని నిత్య సేవానురక్తులను యదువంశీయులను అగు మా స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు ఆ పవిత్ర ప్రదేశమున కలరు. మీరు వారిని గాంచియో లేక వారిని గూర్చి వినియో ఉండవచ్చును. వారందరూ సుఖముగా జీవించుచున్నారా? అన్ని తీర్థస్థానాలు వెళ్ళిన వారు ఖచ్చితంగా ద్వారకా కూడా వెళ్ళే ఉంటారు. సో ద్వారకలో ఇక్కడ శ్లోకంలో చూడండి, సుహృదస్తాత బాంధవాహ కృష్ణదేవతాహ. కృష్ణదేవతాహ అంటే కృష్ణ భగవానుడికి వాళ్ళందరూ బంధువులు. అంటే కృష్ణ బంధువులు ఎప్పుడూ నిత్యం సేఫే. అంటే అడగడంలో ఏంటి అంటే వాళ్ళ గురించి వినాలి అని ఉంది. భగవద్భక్తుల గురించి వాళ్ళందరినీ మీరు కలిసే ఉంటారు, మహద్భాగ్యం మీకు. సో వాళ్ళందరూ కుశలంగా ఉన్నారా అని అడుగుతుంది.
యాక్చువల్గా మనం చూస్తే విదురుడు వెళ్ళాడు తీర్థయాత్రలో భాగం కింద ద్వారకా కూడా వెళ్ళాడు. ద్వారకా కాదు, అక్కడ ప్రభాస క్షేత్రానికి వెళ్ళినప్పుడు విదురుడికి తెలుస్తుంది ఏమని, కృష్ణుడు అప్పటికే అవతారాన్ని చాలించాడు. ఎప్పుడైతే యుధిష్ఠిరుడు ఈ ప్రశ్న అడుగుతున్నాడో అసలు యుధిష్ఠిరుడు వాళ్ళని చూడంగానే విదురుడికి అర్థమైంది ఏమని, కృష్ణుడు అవతారం చాలించిన సంగతి వీళ్ళకి ఇంకా తెలియదు. లేకపోతే పాండవులు ఎలాంటి స్థితిలో ఉంటారు కృష్ణుడు వెళ్ళిపోతే. పైగా అడుగుతున్నాడు బంధువులందరూ బాగున్నారు. అప్పటికి మొత్తం యదువంశం అంతా అవతారం చాలించేశారు. యదువంశం అంతా 11వ స్కందంలో చూస్తాం. ఓకే, మొత్తం అంతరించి ఉంటుంది. సో కానీ యుధిష్ఠిరుడు ఏమడుగుతున్నాడు, వాళ్ళని కలిసే ఉంటారు, వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. సో విదురుడికి అర్థమైంది వీళ్ళకి ఇంకా కూడా కృష్ణ నిర్యాణం అంటే కృష్ణుడు అవతారం చాలించిన దాని గురించి వీళ్ళకి తెలియదు ఇంకా. ఆ విధంగా ధర్మరాజుచే ప్రశ్నింపబడిన వాడే మహాత్ముడైన విదురుడు యదువంశ నాశ వార్తను మినహా సమస్త స్వానుభవములను క్రమముగా వివరించి చెప్పాను. ఇక్కడ ఆచార్యులు రాస్తారు, ఎప్పుడూ కూడా ఒకరికి బాధ కలిగించే వార్తని చెప్పడానికి ఉత్సాహం ఉండకూడదు. అంటే దానికి సమయం సందర్భం చూసుకుని మన వార్తని వాళ్ళకి చేరవేయాలి. విదురుడు ఆలోచిస్తున్నాడు, ఎలాగూ భగవంతుడి అవతరణ అయిపోయింది, భగవంతుడి అవతారం లేదు, కృష్ణుడు వెళ్ళిపోయాడు అని తెలిస్తే వీళ్ళు అసలు ప్రాణాలతో ఉంటారా తెలియదు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది, టైం వచ్చినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. సో విదురుడు యదువంశ నాశనం గురించి మాట్లాడలేదు అక్కడ, తను వెనక్కి వచ్చిన ఉద్దేశం కూడా వేరే ఉంది. సో దాని గురించి అది తప్ప మిగతా అన్ని అనుభవాల గురించి మాట్లాడాడు విదురుడు. కరుణాపూర్ణుడైన విదురుడు పాండవులు దుఃఖితులుగా నగుటను ఏ సమయమునందును గాంచలేకపోయాను. విపత్తులు వాటంతట అవియే కలుగును గనక అప్రియమును దుస్సహమును అగు అట్టి సంఘటనను అతడు ప్రకటింపలేదు. అంటే మొదటి నుంచి కూడా పాండవులు దుఃఖితులు అవ్వడం అతనికి ఇష్టం లేదు. వచ్చేది ఎలాగో తెలుస్తుంది, నేనుగా వాళ్ళని దుఃఖించను కాంగా అన్నాడు. ఎప్పుడు కూడా దుఃఖాన్ని పంచడానికి మనం ఆలోచించి మనం చెప్పాలంటే ఎవరికి కూడా ఆత్రం ఉండకూడదు. వెంటనే రాగమేఘాల మీద మనం సందేశాలు పంపుతుంటాం, అసలు అవతలి వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఓకే, ఆతృత ఉండకూడదు అని చెప్తున్నాను ఆచార్యులు ఇక్కడ. ఓకే, చూడండి, నీతి శాస్త్రమును అనుసరించి పరులకు దుఃఖము కలుగునట్లుగా ఎవరును అప్రియముకు సత్యమును పలుకరాదు. సత్యమై ఉండొచ్చు కానీ ఒకరికి అప్రియం కలిగిస్తుంది అంటే మనం దాన్ని పలకద్దు అంటున్నాడు. ప్రకృతి నియమమును అనుసరించి దుఃఖము దానంతటా అదే మనపై వచ్చి పడును కనుక దానిని ప్రచారము ద్వారా మరింత వృద్ధి చేయుటకు ఎవ్వరును యత్నించరాదు. కరుణాపూర్ణుడైనటి విదురునికి యదువంశ నాశనము వంటి అప్రియమైన వార్తను ప్రకటించుట దాదాపు అసాధ్యమైనది. ముఖ్యంగా తన ప్రియతములైన పాండవుల విషయమున అతనికి అది సాధ్యం కాలేదు. కనుకనే అతడు ఉద్దేశపూర్వకంగా కార్యం నుండి విరమించను. కావాలనే యదువంశ నాశనం గురించి, భగవంతుడు అవతారణ పూర్తి గురించి అతడు పాండవుల దగ్గర ప్రస్తావించలేదు అసలు. జ్యేష్ఠ సోదరుని నైజమును సరిచేసి తద్వారా అందరికీ ఆనందమును కలుగజేయుటకై మహాత్ముడైన విదురుడు బంధువులచే దేవతా పురుషుని వలె సత్కారము నుండుచు అచట కొంతకాలము వసించను. అయితే విదురుడు ఎందుకు వచ్చాడు, తిరిగి రాజభోగాల మీద అతనికి ఆశ లేదు. తన జ్యేష్ఠ సోదరుడైన ఎప్పుడైతే మైత్రేయ సంవాదం జరిగిపోయిందో విదురుడికి ముందు ధృతరాష్ట్రుడు గుర్తొచ్చాడు. అదే ఎలా అయినా నా సోదరుడిని నేను ఈ ఉద్ధరించాలి. సత్పురుషుల సాంగత్యం మనకి మోహాన్ని విడిపింపేలా చేస్తుంది. ఓకే, ఎలా అయినా నేను నా సోదరుని ఉద్ధరించాను, అప్పుడే నేను సరైన బంధువుని అని అనుకుని సోదరుడి కోసం, కేవలం ధృతరాష్ట్రుడి కోసం విదురుడు ఇక్కడికి వచ్చాడు. ఓకే, నెక్స్ట్, మండూకముని శాప కారణమున విదురుడు శూద్రునిగా వర్తించినంత కాలము పాపకర్ములను దండించుటకై అర్యముడు యమధర్మరాజుగా పదవి ఎందుకు కొనసాగింది. ఇది మనం చెప్పుకున్నాం కదా. ఒకసారి
మండూక ముని మీ అందరికీ తెలిసే ఉంటుంది, మహాభారతం చదివితే ఈ కథ తెలుస్తుంది. మండూక ముని ఆశ్రమంలో ఒకసారి కొంతమంది చోరులు, అంటే అతనికి తెలియకుండా అతని ఆశ్రమంలో దాక్కుని ఉంటారు. సో ఆ చోరుల్ని వెంబడిస్తూ కొంతమంది రాజభటులు మండూక ముని ఆశ్రమం వెతికితే అక్కడ దొరుకుతారు. దొరకంగానే ఆ చోరుల్ని అలాగే మండూక మునిని కూడా పట్టుకుని వెళ్తారు రాజుగారి దగ్గరికి. తన ఆశ్రమం ఇచ్చాడు. యాక్చువల్లీ మండూక మునికి తెలియదు తన ఆశ్రమంలో దొంగలు దాక్కున్నారు. సో ముగ్గురికి కూడా రాజు మరణ శిక్ష విధించాడు. మరణ శిక్ష ఏంటి అంటే శూలాలతో పొడిచి మరణదండం. అయితే మండూక ముని ఆలోచిస్తున్నాడు, అతని పాపం ఏదో అతని ధ్యానంలో అతని తపస్సులో అతను ఉన్నాడు, ఏమిటిది ఏంటి ఇలా జరుగుతుంది అనుకున్నాడు. కానీ అందరూ కూడా కాలానికి తల ఉంచాల్సిందే. సో కామ్గా ఉన్నాడు మండూక ముని. ఈలోపు ఈ భట్టులు ఎప్పుడైతే శూలం పొడిచారో మండూక మునికి గుచ్చుకుంది, కానీ అంతకంటే లోపలికి వెళ్ళట్లేదు. ఎంత ప్రయత్నించినా లోపలికి వెళ్ళట్లేదు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, అమ్మో మనం ఏదైనా తప్పు చేసాం, ఇతను ఏమైనా మహాపురుషుడా అని వెళ్ళి రాజుగారికి చెప్పంగానే రాజుగారు పరిగెట్టుకుంటూ వస్తారు. పరిగెట్టుకుంటూ వచ్చి జరిగింది ఏంటో కనుక్కుని అతని పాదాల మీద పడతాడు. అది తీయడానికి కూడా రావట్లేదు శూలం. సో అక్కడికి కట్ చేస్తారు. ఆ ముళ్ళు కానీ ఉండిపోయింది మండూక ముని. చాలా బాధ. కానీ రాజు క్షమాపణ అడిగాడు. మండూక ముని దైవ నిర్ణయం అనుకుని వెళుతూ ఆలోచిస్తున్నాడు, అసలు నాకు ఈ శిక్ష ఎందుకు వచ్చింది, నేను ఏంటి శిక్ష ఎందుకు వస్తుంది, ఎప్పుడు కూడా ఏదైనా చేసిన తప్పు గురించి. ఓకే, సో ఏం తప్పు చేశాను నేను దాని గురించి తెలుసుకోవాలి అని చెప్పి మండూక ముని శక్తి చూడండి. అతడు డైరెక్ట్ గా మనకు శిక్ష విధించేవాడు యమరాజు. యమలోకానికి వెళ్ళాడు. యమలోకానికి వెళ్ళి యమధర్మరాజుని అడుగుతున్నాడు, నాకు తెలిసి నేను మొత్తం ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్నాను, నేను ఎవరికి హాని కలిగించలేదు, నాకు ఈ శిక్ష ఎందుకు వచ్చింది. యమధర్మరాజు చూసి వెంటనే చెప్పాడు, చిన్నప్పుడు ఈ జన్మలోనో లేదు పూర్వ జన్మలోనో చిన్నప్పుడు ఒక పురుగుల్ని పుల్ల పెట్టి గుచ్చేవాడు, బటర్ఫ్లైను దేని ఏదో ఒక పురుగు. సో అందుకని నీకు ఈ శిక్ష వచ్చింది. అందుకు మన ఆశ్రయం అంటే, అరే అంతటి ఘోరం చేశానా, ఎప్పుడేంటి ఎన్నేళ్ళ వయసు అప్పుడు అని అంటే 3-4 ఏళ్ళు ఉంటాయేమో. మండూక ముని మాట్లాడుతున్నాడు యమధర్మరాజు. 3-4 ఏళ్ల పిల్లవాడికి ధర్మం అధర్మం పాపం పుణ్యం ఏం తెలుస్తుంది. ఓకే, సో తెలియక చేసిన దానికి నువ్వు ఇంత శిక్ష విధిస్తావు, అసలు నువ్వు అంటే యమధర్మరాజు అయినా నువ్వు ఏమాత్రం జ్ఞానంతో ప్రవర్తించలేవు, నువ్వు వెళ్ళి శూద్రుడి కింద జన్మిస్తావు అని శాపం పెట్టాడు. ఓకే, సో అలాగా యమధర్మరాజు దాసీపుత్రుడి కింద విదురుడి కింద జన్మించాడు. ఆ టైంలో అదే ఇక్కడ చెప్తున్నారు. సో ఎప్పుడైతే మండూక ముని శాప కారణమున విదురుడు శూద్రునిగా వర్తించినంత కాలము పాపకర్ములను దండించుటకై అర్యముడు యమధర్మరాజుగా 10 ఏళ్ళు కొనసాగింది. మరి ఆ టైంలో యమధర్మరాజు ఎవరు? అర్యముడు అని, అతడు పితృదేవతల్లో ఇంకొక చీఫ్. మనకి భగవద్గీతలో కూడా వస్తుంది, పితృల్లో నేను అర్యముడిని అంటాడు కృష్ణుడు. సో అర్యముడు యమధర్మరాజు కింద ఉండేవాడు. ఓకే, ఆ తర్వాత నుంచి కూడా మనకేవో శాస్త్రంలో మార్పులు వచ్చాయి. లైక్ 5 ఏళ్ల వరకు లేదా 16 ఏళ్ల వరకు పిల్లల కర్మలన్నీ కూడా తల్లిదండ్రులకే వెళ్తాయి, వాళ్ళకి తెలియదు అని అవేవో తర్వాత వచ్చాయి. ఓకే, రాజ్యమును పొంది మరియు కులవర్ధనుడైన ఒక పౌత్రుని బడసి జనులను పాలించుటలో దక్షత కలిగిన తన సోదరుల సహాయమున ధర్మరాజు ప్రశాంతముగా రాజ్యము నేలి అసాధారణ వైభవములను అనుభవించెను. గృహ కలాపములందు విపరీతముగా ఆసక్తి కలవారే తద్భావన ఎందే సదా నిమగ్నులైండు గృహస్థక జనులను దుస్తరమైన కాలము అగోచరముగా కబలించి వేయుచున్నది. మనం 16-17 ఒక్కసారి కనుక చదివితే మనం ఈ 17 శ్లోకం ధర్మరాజు గురించి ఏమో అనుకుంటాం. గృహ కలాపములందు విపరీతముగా ఆసక్తి కలవారే తద్భావన ఎందే సదా నిమగ్నులైండు గృహస్థక జీర్ణులను దుస్తరమైన కాలము అగోచరముగా కబలించి వేయుచున్నది. ముందు శ్లోకం ఏంటి? రాజ్యమును పొంది మరియు కులవర్ధనుడైన ఒక పౌత్రుని పడసి జనులను పాలించుటలో దక్షత కలిగిన తన సోదరుల సహాయమైన ధర్మరాజు ప్రశాంతంగా రాజ్యము నేలి అసాధారణ వైభవములను అనుభవించాను. సో ఈ రెండు యాక్చువల్లీ నెక్స్ట్ శ్లోకం ధృతరాష్ట్రుడి గురించి. ఇక్కడ ధర్మరాజుకి ఎంతటి వైభవంలో ఉన్నా కూడా వచ్చిన ప్రాబ్లం లేదు, అంటే దానివల్ల అతను మోహంలో పడడు. మనం తర్వాత చాప్టర్స్ లో చూస్తాం. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ధర్మరాజు,
అంతటి సామ్రాజ్యాన్ని వదిలివేయడానికి. ఓకే, సో కులవర్ధనుడైన ఒక పౌత్రుడు. ఎవరా పౌత్రుడు? పరీక్షిత్. సో ధర్మరాజు రాజ్యం సుభిక్షంగా ఉంది. అలాంటి సుభిక్షంగా ధర్మరాజు యొక్క సంరక్షణలో ధృతరాష్ట్రుడు ఉన్నాడు. సో ఈ ధృతరాష్ట్రుడు ఏమనుకున్నాడు అంటే, గృహ కలాపములందు విపరీతంగా ఆసక్తి కలవారి తద్భావన ఎందే సదా నిమగ్నులై ఉండు గృహాసక్త జనులు. ధృతరాష్ట్రుడు చక్కగా, అంటే ధర్మరాజు ఎంత బాగా చూసుకున్నాడు అంటే తనకు కలిగిన దుఃఖాన్నంతా కూడా మర్చిపోయాడు. 100 మంది పుత్రులు మరణించారు, మర్చిపోయాడు. ఇప్పుడు నన్ను బాగా చూసుకుంటున్నాడు. ఓకే, సో నేను ఏంటంటే అందరూ అడ్జస్టింగ్ చెప్పాం కదా, అడ్జస్ట్ అయిపోతాం ఎక్కడికైనా సరే. ఈ అడ్జస్టింగ్ మంచిదో కాదో మనకి అర్థం కావాలి. గతంలో మనం పడ్డ కష్టం ఎప్పుడు కూడా మనకి గుర్తుండాలి. దాని గురించి శోకించకూడదు, కానీ దాని గురించిన పాఠం మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ తిరిగి మోహంలో వెళ్ళడంలో అర్థం లేదు. కానీ ఈ గృహాసక్తులు ఏంటంటే, సర్లే ఆ కష్టం అయిపోయింది, ఇప్పుడు ఈ సుఖం వచ్చింది కదా, దీని గురించి ఎంతసేపు ఈ భావన వల్ల ఏమవుతుందంటే ఇంకా 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 ఇక్కడే అతుక్కుపోతుంది. దీని నుంచి ఎప్పటికీ బయటపడడం, వైరాగ్యం రానిదే ఈ ప్రపంచం నుంచి బయటపడడం అనేది మళ్ళీ జన్మ మృత్యు చక్రంలో వెళ్తూనే ఉంటాం. సో అలాంటిది ధృతరాష్ట్రుడికి కూడా టైం వస్తుంది. దుస్తరమైన కాలము అగోచరంగా కబలించి వేయుచున్నది. కాలం ఒక భక్తుల మీదే ప్రభావం చూపించారు. మనం చెప్పుకున్నాం కదా, ప్రతి సూర్యోదయం ఏమవుతుంది, ఒక గృహమేధి జీవితం నుంచి ఒక రోజు కాలం వెళ్ళిపోయింది. టైం మైనస్ అవుతూనే ఉంది. మైనస్ అంటే ఏంటి? వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. భక్తుడికి ప్రతి సూర్యోదయం కూడా ఎందుకు, ప్రతి నిమిషం అతడు భగవత్ చింతన, భగవత్ సేవ చేసుకుంటాడు కాబట్టి అతనికి వచ్చిన భయం లేదు. ఎవరైతే గృహాసక్త జనులను దుస్తరమైన కాలం అగోచరంగా కబళించి వేయుచున్నది. మనకి తెలియదు, కాలం మనల్ని తినేస్తుంది, ప్రతిరోజు అయిపోతుంది అని మనకు అర్థం అవ్వట్లేదు. ఓకే, సో ఈ శ్లోకం యాక్చువల్లీ ధృతరాష్ట్రుడికి సంబంధించింది. మహాత్ముడైన విదురుడు దీనిని అంతటినీ ఎరిగి ఉన్నందున ధృతరాష్ట్రునితో ఇట్లా పలికింది, ఓ రాజా, ఏ మాత్రమును ఆలస్యం చేయక శీఘ్రమే ఇచ్చటి నుండి నిష్క్రమింపును. భయము ఏ రీతిగా నిన్ను ఆవరించను ఒక్క మాను గాంచము. అన్నతో మాట్లాడుతున్నాడు. సోదరా, చాలా కంఫర్టబుల్ గా సెటిల్ అయిపోయినట్టున్నావు. నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి బయలుదేరు. ఒకసారి చూడండి, ధృతరాష్ట్రుడు కంఫర్టబుల్ గా నిజంగానే చాలా మురిసిపోతున్నాడు. ధర్మరాజు బాగా చూసుకుంటున్నాడు. పూటకి ప్రతి టైం రోజు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటాడు, సంప్రదిస్తాడు. భోజనం అన్ని టైంకి వస్తున్నాయి, అతనికి వచ్చిన కష్టమేం లేదు. వచ్చి విదురుడు ఏమంటున్నాడు, ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరు, ఆలస్యం చెయ్యకు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నీకు అసలు తెలుస్తుందా అని అడుగుతున్నాడు. ఈ భయంకర పరిస్థితి భౌతిక జగంలో ఎవరి చేతను నివారింపబడజాలదు. ఓ ప్రభు, భగవానుడే మనల్ని అందరినీ కాల రూపంలో సమీపించి ఉన్నాడు చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు, నీకు అసలు ఇప్పుడు వయసు ఎంతో తెలుసా? ప్రతిరోజు మృత్యువుని సమీపిస్తున్నావు. మృత్యు టైంకి, అంటే మృత్యువు వచ్చినప్పుడు ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. అంటే మనం ముందు కూడా పరీక్షిత్ గురించి చెప్పినప్పుడు ఒక మాట చెప్పుకున్నాం, గుర్తుందండి? పరీక్షిత్ గురించి వారం రోజుల్లో తక్షకుడి శాపాన మరణిస్తాడు, వారం రోజుల్లో అతడు అంటే సుఖమహర్షి దగ్గర భాగవతం విని నిష్క్రమిస్తాడు అన్నప్పుడు పాండవులు అసలు దాని గురించి క్వశ్చనే వేయలేదు. అవునా, ఎప్పుడు అలా జరుగుతుంది, వెంటనే పాముల గురించి రక్షణ ఏమీ చేయలేదు. ఎందుకు? ప్రతి ఒక్కళ్ళకి ఈ కాలం అనే చేతిలో ప్రతి ఒక్కరు క్షయం అవుతూనే ఉంటాడు. సో దాని గురించి అసలు పట్టించుకోలేదు. ఎన్ని రోజులు ఉన్నామో కాదండి, ఎలాంటి జీవితం. ప్రభుపద వారు అక్కడ ఆ శ్లోకంలో ఎగ్జాంపుల్ ఇస్తారు. శంకరాచార్యులు వారు ఎన్నేళ్ళు ఉన్నారు? కేవలం 32 సంవత్సరాలే ఉన్నారు. చైతన్య మహాప్రభు 48 సంవత్సరాలే ఉన్నారు. కానీ వాళ్ళు ప్రపంచానికి చేసినంత శ్రేయస్సు, అంటే అతి చిరకాలంలో, అంటే
అంటే 32 ఏళ్ళు అంతే శంకరాచార్యుల వారికి. ఓకే, మొత్తం నాస్తికుల్ని మళ్ళీ ఆస్తికత్వానికి తీసుకురాగలిగారు. చైతన్య మహాప్రభు భక్తిని ప్రచారం చేయగలిగారు. ప్రభుపాద అక్కడ రాస్తారు, 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఉన్న వృక్షాలు కూడా ఉన్నాయి. మనం సమాజానికి అంటే పరోపకారం చేయలేదు, మానవ జన్మ సార్థకత చేయలేదు, మానవ జన్మని దాని ప్రయోజనాన్ని మనం ఉపయోగించుకోలేదు అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా వేస్ట్. సో ప్రతి ఒక్కరికి కానొస్తుంది. విదురుడు అంటే నిజమైన కన్సర్న్ మనం చూడొచ్చు. అంటే ఎంత ఆత్రం ఉందో పాపం ధృతరాష్ట్రాన్ని ఉద్ధరించాలి అని. సో ఇంకొకటి, ఎప్పుడు కూడా సత్యం అనేది నిర్భయంగా చెప్పగలగాలి. ఎవరు? ఆచార్యుడు అన్నవాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి హిత బోధించే గురువు కింద వచ్చాడు విదురుడు. యాక్చువల్లీ విదురుడు సూతపుత్రుడు కదా, ధృతరాష్ట్రుడు క్షత్రియ పుత్రుడు. కానీ భక్తిని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి లేదా పరంపరలో నేర్చుకునే విద్యను చెప్పడానికి యాక్చువల్లీ అంటే బ్రాహ్మణుడే అవ్వక అర్థమైందా? సో విదురుడు ఇక్కడ సూతపుత్రుడు, కానీ ధృతరాష్ట్రుడికి బోధిస్తున్నాడు, ధైర్యంగా సత్యాన్ని చెప్తున్నాడు. ఏమిటా సత్యం? కాలం ప్రతి ఒక్కళ్ళని కబళించేస్తుంది, ఎవ్వరి చేతను నివారింపబడజాలదు, భగవానుడే మనల్ని అందరినీ కాలరూపంలో సమీపించి ఉన్నాడు. ఆ కాలం ఎవరో కాదు, భగవంతుడి ఏమంటారు అంటే భగవంతుడి పర్యవేక్షణలో కాలం ప్రతి ఒక్కళ్ళని సమీపిస్తుంది. మహత్తరమైన కాల ప్రభావమునకు లోనగువాడు ఎవడైనను తన ప్రియతమ ప్రాణమునే అర్పించవలనన్నచో ఇక ధనము, గౌరవము, సంతానము, క్షేత్రము, గృహాది ఇతర విషయములను గూర్చి వేరుగా తెలుపన అవసరం ఏమున్నది. అంటే టైం వచ్చినప్పుడు ప్రాణాన్నే విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరికి అత్యంత ప్రియమైనది ఏంటండి? తమ ప్రాణం. తమ ప్రాణాన్నే విడిచిపెట్టాలి. ఇంకా మిగతా వాళ్ళ గురించి చెప్పడానికి ఏముంది అంటే మిగతా అన్నీ కూడా అందరికీ ప్రాణం తర్వాతే కదా. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. సపోజ్ ఒకరికి ఒక షుగర్ ఏదో వ్యాధి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఈ వేలు బాగా ఇదైపోయిందండి, ఈ వేలుని కోసేయాలి, లేకపోతే ఇది మిగతా శరీరాన్ని విషపూరితం చేస్తుంది అంటే వాడికి నచ్చలేదు. అటు మీకు అసలు వైద్యం రాదు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, తిరుగుతున్నాడు, తిరిగే లోపల ఏమైపోయింది, ఇది చేతికంతా కూడా తాకేసింది. ఈసారి వెళ్ళిన డాక్టర్ ఏమన్నాడు, చేయి తీసేయాలని. ఒప్పుకోలేదు. నేను అమెరికా వెళ్తాను, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, అమెరికా వెళ్ళాడు. వీడు అమెరికా వెళ్ళి డాక్టర్ అది చూసేటప్పటికి మొత్తం చేయి తీసేయాలని. అంటే టైంకి కనుక మేలుకోకపోతే ఇంకా ఇంకా విషపూరిత అయిపోతుంది, నాకు టైమే ఉండదు. సో మొత్తానికి శరీరాన్నే విడిచిపెట్టే టైం వస్తుంది. కానీ మనం ఏం చేసాం, ఆ వేలుకు కూడా మనం చాలా ఆలోచించాం. ఇంకా ఆఖరికి అమ్మో అమెరికా డాక్టర్లు కూడా సరే చేయి తీసేయండి, వేరే ఆప్షన్ ఏం లేదు. ఓకే, ప్రతి ఒక్కడికి కాలం టైం మేలుకోవాలి. ప్రతి సూర్యోదయం లేవంగానే మనం కాంటెంప్లేషన్ అంటాం. కాంటెంప్లేషన్ అంటే దీని గురించి ధ్యానం చేయాలి. ఫస్ట్ భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి. మనకి భగవత్ సేవా భాగ్యం ఇంకా ఇంకా ఇస్తూ ఉన్నాడు భగవంతుడు. అప్పుడే నేను చెప్పాను కదా. సో ఇవాళ నేను కాయ అంటే శరీరం, మనస, వాచ్య, కర్మణ నీ సేవలో నన్ను వినియోగించు తండ్రి. ఫస్ట్ ప్రేయర్ అదే ఉండాలి. మనం ఎప్పుడు ఇవాళ నాకు ఇది బాగుండాలి, నాకు ఇది బాగుండాలి అని ఒక భౌతికత్వంలో ఉండిపోయాము. ఓకే, సో ప్రతిరోజు ఉదయం భగవంతుడి ప్రార్థన ఎలా ఉండాలి అంటే నన్ను మనస, వాచ, కర్మణ నీ సేవలో వినియోగించు. గుర్తు చేసుకుంటూ ఉండాలి. చాలా మంది భక్తులు రాసుకుని ఉంటారు ఎక్కడికక్కడ. మనకి మన సంప్రదాయం ఎంత గొప్పది అంటే అన్ని చోట్ల మనం దేవుడు ఫోటోలు పెట్టుకుని ఉంటాం. కానీ జనరల్గా ఏమవుతుంది అంటే రోజు చూసి మనకి అది అసలు భగవంతుడి పిక్చర్ అని కూడా మర్చిపోతుంది. రోజు చూస్తున్న ఫోటోనే కదా ఫెమిలియారిటీ. సాక్షాత్తు భగవంతుడి ఆ రూపం. సో ఎందుకు పెట్టుకుంటాం యాక్చువల్లీ? పిల్లలకి భగవంతుడి పేర్లు ఎందుకు పెడతాం? మనకి మనన అవ్వాలి. కృష్ణ అనగానే మనకి కృష్ణ పేరు పెట్టుకుంటాం, నారాయణ అంటాం, పరమేశ్వర్ అంటాం, శివ అంటాం, ఏవేం సరే పేర్లు పెట్టుకున్నప్పుడు భగవంతుడి ధ్యానం అవ్వాలి మనకి. ఓకే, సో
ప్రాణాన్నే మరి ఇంకా టైం లేదు అంటే ప్రాణాన్ని ఇచ్చేయాల్సిందే. ఇప్పటికి ఫోన్లే, ఇప్పటికి నా వేలు తీసుకెళ్ళి ఇప్పుడు నా చేయి తీసుకెళ్ళి అన్నా అవ్వదు. మొత్తం శరీరం ఏదైతే ఇన్ని రోజులు మనం చూసుకున్నాం అది మొత్తాన్ని ఇచ్చేయాలి. ఇంక మిగతా వాళ్ళ సంగతి ఏంటి, నువ్వేంటి అంటే చెప్తున్నాడు, ఇంకా ఏంటి అటాచ్మెంట్ ఇక్కడ పెట్టుకుని ఉన్నావు. తిడుతున్నాడు సోదరుడు. నీ తండ్రి, సోదరుడు, శ్రేయోభిలాషులు, పుత్రులు గతించిపోయారు. నీవు కూడా నీ జీవితంలో అత్యధిక భాగంను గడిపివేసిపోయి నీ దేహము జరాగ్రస్తమైనది మరియు నీవు పరగృహమును జీవించుచున్నావు. అసలు ఈ గృహం నీది కాదు, నువ్వు ఓడిపోయావు. నీ పుత్రుల వల్ల నువ్వు ఓడిపోయి నువ్వు ఇప్పుడు తమ్ముడి ఇంట్లో ఉంటున్నావు, తమ్ముడి పిల్లల ఇంట్లో నువ్వు ఉంటున్నావు. అసలు ఈ ఇల్లే నీది కాదు. నీ బంధువులందరూ వెళ్ళిపోయారు. ఒక్కసారి ఆలోచించండి, ఇంత గొప్పగా మన తాతలు ముత్తాతలు ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళందరూ లేరు ఇక్కడ. యుధిష్ఠిరుడు చెప్తున్నాడు కదా, యక్ష ప్రశ్నలు మీకు గుర్తున్నాయా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. యక్ష ప్రశ్నల్లో యక్షుడు యుధిష్ఠిరుని అడుగుతున్నాడు, అన్నిటికంటే ఈ లోకంలో ఆశ్చర్యకరమైనది ఏమిటి? ఏమిటి ఆశ్చర్యకరం? ప్రతిరోజు వింటున్నాం, వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు, మన తాత ముత్తాతలు లేరు ఇక్కడ, నేను కానీ పర్మనెంట్. అంటే నేను ఒకరోజు వెళ్ళిపోతాను అన్న ఆలోచన మనకి రావట్లేదు. వెళ్ళిపోయిన వారి మీద సానుభూతి, వెళ్ళిపోయిన బంధువర్గం మీద సానుభూతి, నా పరిస్థితి ఇదే రేపు అనేది మనకి చాలా ఆశ్చర్యం. ఆ భావన వస్తే మన ప్రవర్తన వేరేలా ఉంటుంది. అరే నేను రేపు వెళ్ళిపోతాను అంటే మన అటాచ్మెంట్ వేరే, అవునా కాదు? మనం పిక్నిక్కి వెళ్ళాం, మంచి 5 స్టార్ హోటల్లో దిగాం, అన్ని వస్తువులు అక్కడ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అయితే మనకు తెలుసు నచ్చింది కదా అని మనం సూట్ కేసులో పెట్టేసుకుంటామా? మనకు తెలుసు ఇది మనది కాదు, ఇది వదిలి వెళ్ళిపోవాలి. ఇది మనది కాదు అని మనం గుర్తు పెట్టుకుంటే దాని మీద మనకి అంటే అది మనం తీసుకోవాలి అని మనకి అనిపించదు, అవునా కాదు? ఎక్కడికైనా సరే మనకు గుర్తుంటుంది, రేపు వెళ్ళిపోయే దాని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి అంటే అది టెంపరీ హ్యాపీనెస్. రేపు మనం ఈ ప్రదేశం ఖాళీ చేసి వెళ్ళాలి, బస్సులో సీట్, నెక్స్ట్ స్టాపింగ్ ట్రైన్లో మనం చూస్తూ ఉంటాం, నెక్స్ట్ స్టాపింగ్ నుంచి వేరే వాడికి అలౌట్ అయిపోయి ఉంటుంది ఆ సీట్. ఇంకొక 5 నిమిషాలండి, నాకు ఇంతవరకే రిజర్వేషన్ దొరికింది, పక్క స్టాపింగ్ లో దిగిపోతానంటే వచ్చినాడు ఊరుకుంటాడు, తీసి ఊరుకుంటాడు. లేదండి జనరల్లో కూర్చోండి, మీకు టికెట్ ఉన్నా సరే, ఈ సీట్ మీది అయిపోయింది, మీకు టైం ఇక్కడ అయిపోయింది కదా. సో మనది కాదు అని మనం గుర్తుపెట్టుకుంటే, మనకు ఆ పరిస్థితి వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే మన అందరితో ప్రవర్తించే రీతి కూడా మారిపోతుంది. మనం ఆలోచించాలి, ఏమిటి ఇప్పుడు ఏంటి నెక్స్ట్, నేను వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను, అయిపోయింది, ఇంకా నా అస్తిత్వమే పోయిందా, మనం ఆలోచించుకోండి. ఓకే, నీవు పుట్టుకతోనే అంధుడవు, ఈ మధ్య చెవిటివాడవు కూడా అవుతుంది. జ్ఞాపక శక్తి సన్నగిల్లి బుద్ధి కలత చెందినది, దంతములు ఊడి జీర్ణశక్తి మందగించి గొంతు నుండి కఫం వెలువడుచున్నది. అహో జీవితమును కొనసాగించుటకై జీవునకు గల ఆశలు ఎంతటి బలవత్తరములైనవి కదా. కనుకనే నీవు పెంపుడు కుక్కవలే జీవించుచు భీముడు ఒసగడి అన్నమును భుజించుచున్నావు. స్పెషల్లీ భీముడు పేరు చెప్తున్నాడు విదురుడు. ఎందుకు? ఈ 100 మంది పుత్రుల్ని భీముడు వధించాడు. భీముడిని నువ్వు వధించాలనుకున్నావు, గుర్తుందా? నేను ఫస్ట్ చెప్పాను కదా, భీముడిని వధిద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆ భీముడి చేతిలో నువ్వు భోజనాన్ని తింటున్నావు. అంటే ఎంతగా నువ్వు నీ మీద మోహం పెంచుకుని ఉన్నావు. అంటే అంటే యాక్చువల్గా చెప్తున్నాడు, అసలు నీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాడు. ఏమాత్రం పౌరుషం రావట్లేదు నీకు. ఒక పక్క దంతాలు ఊడిపోతున్నాయి, చెవులు పనిచేయట్లేదు, కళ్ళు పనిచేయట్లేదు, వృద్ధాప్యం వచ్చేసింది. నువ్వు చంపాలనుకున్న వాడు దయచేత నువ్వు భోజనాన్ని తింటున్నావు. ఏంటి అసలు నీ పరిస్థితి ఏంటో నీకు అర్థం అవుతుందా అడుగుతున్నాడు. ఎవరినైతే నీవు అగ్నిచే విషప్రయోగం చే నిహతులను చేయ యత్నించితివో అట్టివారి దాక్షిణ్యముల పైననే జీవించుచు హీనమైన జీవితంలో గడపవలసిన అవసరం లేదు. నీవు వారి భార్యను అవమానించుటయే గాక
వారి రాజ్యమును సంపత్తులను కూడా హరించితివి. ఎలాంటి వాళ్ళ పక్షంలో ఉన్నావు? అంత అన్యాయం చేసావు. చిన్నప్పటి నుంచి తమ్ముడు పుత్రుల్ని తమ్ముడు లేడే నేను పెంచాలి అన్న భావన లేక నువ్వు వేరు చేసి ఆఖరి వరకు కూడా వాళ్ళకి అన్యాయం చేయాలని చూసావు. వాళ్ళని వధించడానికి నువ్వు సహాయపడ్డావు నీ పుత్రమోహంతో. అలాంటి వాళ్ళ అంటే ఇంటి కోడల్ని, వాళ్ళ భార్యని నువ్వు అవమానించావు, వాళ్ళ ఆస్తుల్ని నువ్వు లాక్కున్నావు. ఇప్పుడు వాళ్ళ దయాదాక్షిణ్యాలకి నువ్వు భోజనం చేసి కంఫర్టబుల్ గా సుఖంగా ఉన్నాను నేను అని అనుకుంటున్నావు. నీవు మరణించుటకు ఇచ్చగింపకున్నను, గౌరవ ప్రతిష్టలను పణముగా పెట్టి అయినను జీవింపగోరినను, లోభపూరితమైన నీ దేహము పాత వస్త్రము వలె నిక్కముగా జీర్ణమై నశింపగలదు. అవన్నీ పర్వాలేదు, నేను బ్రతుకుంటే చాలు, నేను ఇప్పుడు సుఖంగా ఉన్నాను అని నువ్వు అనుకున్నా నువ్వు జీవించడం ఏమీ అవ్వదు. పాత వస్త్రాన్ని విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని ధరించాల్సిందే. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని దేహే. ఈ దేహాన్ని నువ్వు పాత వస్త్రం వదిలి కొత్త వస్త్రం తీసుకున్నట్టుగా ఈ దేహం మీదే కదా నీకు మోహం. ఈ దేహాన్ని నువ్వు విడిచిపెట్టే తీరాలి. పాంచభౌతిక దేహము. ఈ ఫస్ట్ క్యాంటోలో మిగతా చాప్టర్లు అన్ని కూడా నిష్క్రమణం గురించేనండి. ఫస్ట్ మనం ధృతరాష్ట్రం నిష్క్రమణం చూస్తున్నాం ఇక్కడ. తర్వాత నెక్స్ట్ చాప్టర్ భగవంతుడి యొక్క అవతారం నిర్యాణం, అది. ఆ తర్వాత పరీక్షిత్ యొక్క ఇది. భాగవతంలో ముందు చాప్టర్స్ చాలా స్వీట్ రసాభరితమై ఉండేవి, కృష్ణుడి యొక్క భక్త వాత్సల్యత. కానీ ఇవన్నీ కూడా వైరాగ్యం రాకపోతే భక్తిలో ముందుకు వెళ్ళడం కష్టం అండి. ముందుకు వెళ్దామని ఒక కాలే పెడుతున్నాం మనం ముందుకి, ఆ వెనకల కాలు తీయాలి. వెనకల కాలు తీస్తేనే భక్తిలో ముందుకు వెళ్ళగలం. సో వైరాగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రథమ స్కందంలో మనకి ఈ వైరాగ్యం వచ్చే టాపిక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే. పాంచభౌతిక దేహము నిరుపయోగమైనప్పుడు అజ్ఞాతమైన దూర ప్రదేశమునకేగి సర్వబంధముల నుండి ముక్తుడైన వాడే ఆ దానిని త్యజించువాడు ధీరుడనబడును. సో ఎవడైతే దీన్ని గురించి తెలుసుకుని దీన్ని త్యజించడానికి సిద్ధంగా ఉన్నాడో, ఆ మోహ నుంచి బయటపడి త్యజించడానికి సిద్ధంగా ఉన్నాడో వాడిని ధీరుడు. భగవద్గీతలో ధీరుడి డెఫినేషన్ ఏంటండి? ఎవరికైనా గుర్తుందా? ఎంహినం వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సమృతత్వాయ. సెకండ్ చాప్టర్ లో మాత్రాస్పర్శాస్తి. మాత్రాస్పర్శాస్తి కాదు. దేహినోస్మిన్ యదా దేహి కౌమార యవ్వనంజర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రనముచ్యతే. ధీరుడన్నవాడు ఈ శరీర మార్పులకి, శరీరం త్యజించడానికి చలించడు. అంటే ఎలా అయితే చిన్నప్పటి నుంచి ఫోటో చూడంగానే మనకి దుఃఖం వస్తుందా, అరే అంత అంటే కొంచెం దుఃఖం వస్తుంది. అంటే బాల్యం నుంచి యవ్వనం రాగానే అరే నా బాల్యం పోయింది అనుకోవట్లేదు, నేను ఇప్పుడు యూత్ అయిపోయాను, నేను ఇప్పుడు పెద్ద అయ్యాను. ఓకే, చిన్నప్పటి నుంచి అందరూ మనల్ని మొటిక్కాయలు వేస్తుంటే ఇప్పుడు నేను మొటిక్కాయ వేయగలను. ఓకే, సో అలా అనుకున్నా. యాక్చువల్లీ ఏంటి, ఎలా అయితే ఈ మార్పు జరుగుతుందో అలాగే దేహాన్ని విడిచి ఇంకో దేహాన్ని, ఆ దేహం పోయింది ఈ దేహం వచ్చింది, అలాగే ఈ దేహం పోయి ఇంకో దేహం వస్తుంది అని ఎవరైతే విచారించడో దుఃఖించడో వాడిని ధీరుడు అన్నారు. ఓకే, సో ఇక్కడ అదే చెప్తున్నాడు. ఎవరైతే ఈ దేహాన్ని త్యజించడానికి దుఃఖించట్లేదో, సిద్ధుడై ఉన్నాడో, అంటే సిద్ధంగా ఉన్నాడో, ధైర్యంతో అర్థం చేసుకుని వాడిని ధీరుడు అంటున్నాడు. తనంతట తాను గాని లేదా ఇతరుల ఉపదేశములతో గాని జాగృతుడై ఈ భౌతిక జగత్తు యొక్క మిథ్యాత్వమును దుఃఖమును అవగతం చేసుకుని గృహమును వీడి తన హృదయమునందే నిలిచి ఉన్న పూర్ణ పురుషోత్తముడైన హరిపైననే సంపూర్ణముగా ఆధారపడేది మనుజుడు నిక్కముగా నరోత్తముడనబడును. ఎవరైతే ఈ హరి గురించి ఆలోచించకుండా జీవితాన్ని వృధా చేసుకున్నాడో వాడికి కూడా ఒక పేరు,
కార్పణ్య దోషం అన్నమాట. ఏంటి? కృపణుడు. తెలుసుకున్నవాడు. కృపణుడికి ఆపోజిట్ ఏంటి? కృపణుడు అంటే ఎవరు? కృపణుడు అంటే ఏంటండి? కార్పణ్య దోషం అంటే ఏంటి? సెకండ్ చాప్టర్ స్టార్టింగ్ లోనే వచ్చింది. కార్పణ్య దోషం. లోభం కదా, లోభం. లోభత్వం. లోభత్వం అంటే అవసరమైన దానికి ఉపయోగించుకోకపోవడాన్ని లోభత్వం. కృపణత్వం అంటే మానవ జన్మని ఎవరైతే భక్తి కోసం వాడకుండా, భగవతత్వాన్ని తెలుసుకోవడం కోసం వాడకుండా కేవలం భౌతిక సుఖాల కోసం వాడుతున్నాడో వాడికున్న దోషాన్ని కార్పణ్య దోషం అంటారు. లోభత్వం. లోభి ఏంటి? వాడికి డబ్బులు ఉంటాయి కానీ వాడు ఏం చేస్తాడు? ఉపయోగించుకో. అవసరం ఉన్న చోట ఉపయోగించుకుంటాడు. మన దగ్గర మానవ జన్మ ఉంది కానీ దాన్ని సదుపయోగం చెయ్యని వాడు కృపణుడు. దీనికి ఆపోజిట్ ఎవరు? ఆపోజిట్ యోగి. కృపణుడికి ఆపోజిట్ ఎవరు? బ్రాహ్మణుడు. ఎవడైతే మానవ జన్మ యొక్క ఉద్దేశం తెలుసుకుని దాని గురించి ఉపయోగిస్తాడో వాడు బ్రాహ్మణుడు. ఉపయోగించుకోని వాడు కృపణుడు. ఓకే. సో ఎవడు నరోత్తముడు? తనంతట తాను తెలుసుకుని కానీ ఇతరుల ఉపదేశాలతో కానీ జాగృతుడై మేలుకొని ఈ భౌతిక జగత్తు యొక్క మిథ్యాత్వమును దుఃఖమును అవగతం చేసుకుని భౌతిక జగత్తు యొక్క రీతిని అర్థం చేసుకుని గృహమును వీడి తన హృదయమునందే నిలిచి ఉన్న పూర్ణ పురుషోత్తముడైన హరిపైననే. ఇక్కడ గృహమును వీడి అంటే ఇప్పుడు వెంటనే మనం పెట్టేవాడ సర్దుకోకర్లేదు. ఎక్కడ ఉన్నా కూడా గృహమును వీడి అంటే గృహ ఆసక్తి వీడి ఇంకా అటాచ్మెంట్స్ నుంచి బయటపడాలి. మన ఈ బంధాల నుంచి మనస్సుని ఎక్కడ పెట్టాలి? పూర్ణ పురుషోత్తముడైన హరిపైనని. అండి ఇప్పుడు మనకి జీవనం గడవట్లేదు అంటే వేరే విషయం. మనందరి భాగ్యవశాత్తు మనకి జీవన కాలానికి తగిన ఏర్పాటు అన్ని కనుక ఉంటే మనం ఏం చేయాలి? సపోజ్ పిల్లలు ఉన్నారు లేదా మనకి ఆ అవసరం లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే పూర్తిగా అట్లీస్ట్ అప్పుడు పూర్తిగా మనసుని హరిపైన కేంద్రీకరించాలి. ఓకే. అలాంటి వాడు నిజంగా నరోత్తముడు అనబడును. మానవుల శుభ లక్షణములను హరించునట్టి కాలము వేగముగా ఆసన్నము కానున్నది కావున దయచేసి శీఘ్రమే నీవు బంధువులకు తెలియని రీతిలో ఉత్తర దిక్కుగా పడేను. కాబట్టి నువ్వు బయలుదేరు, కానీ బయలుదేరుతున్నాను అని ఎవరికి చెప్పదు. ఎందుకు? వాళ్ళెవరు నేను వెళ్ళనివ్వరు. వాళ్ళందరూ పాండవులందరూ స్పెషల్లీ సత్పురుషులు. వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటున్నారు. వాళ్ళు నిన్ను ఎక్కడ అవమానించలేదు. నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు. భీముడు కూడా ఎప్పుడు అనలేదు, చూసావా నేను నీకు ఇవాళ భోజనం పెడుతున్నాను కానీ నాకు అన్యాయం చేసి ఎప్పుడు అనలేదు. వాళ్ళందరూ మంచివాళ్ళు. కాబట్టి నువ్వు వెళ్తానన్న వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి నువ్వు వెంటనే బయలుదేరు, కానీ ఎవరికి చెప్పకుండా బయలుదేరు. ఆ విధంగా అజమీఢ వంశజుడకు ధృతరాష్ట్రుడు అంతఃపరీక్షకు సంబంధించిన జ్ఞానముచే దృఢముగా సమాధాన పడిన వాడై దృఢ సంకల్పముతో బలమైన స్నేహపాసము తక్షణమే త్రెంపివేసుకుని కనిష్ట సోదరుడైన విదురుడు ఉపదేశించిన రీతి ఆత్మానుభవ మార్గమున చముటకై శీఘ్రమే గృహమును వీడను. సో ఈసారి ప్రతిసారి వింటున్నాడు విదురుడి గురించి. ఈసారి విదురుడి మాటలు బాగా అర్థమయ్యాయి ధృతరాష్ట్రుడికి. అర్థమైంది తన పరిస్థితి ఏంటి. కాల ప్రభావం ఎవ్వరూ కూడా ఆపలేరు. శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే. ఇక్కడ ఉంటే ఇంకా అటాచ్మెంట్స్ అందరితో. సరే అని బయలుదేరదామని సిద్ధమయ్యాడు. ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, ఎవరికి కూడా చెప్పకుండా. ఓకే, ఇక్కడితో ఈరోజు ఆపేద్దామండి. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఓకే ఈ యొక్క శ్లోకం చూద్దాం. శత్రువు నుండి తీవ్ర ప్రహారమును స్వీకరించు వీరుల వలె సన్యాస దండమును స్వీకరించిన వారికి
హర్షదాయకమైన హిమాలయ పర్వతములకు తన భర్త పైనమగుటను గాంచి మృదు స్వభావయు సాధ్వియు గాంధార రాజైన సుబలుని తనయగు గాంధారి అతనిని అనుసరించును. ఓకే, సో అతనితో పాటు గాంధారి కూడా ధృతరాష్ట్రుడితో పాటు బయలుదేరింది. ఓకే, ఎక్కడికి? హిమాలయాలకు. ఉత్తర దిక్కుకు వెళ్ళమని చెప్పాడు కదా వీరుడు. సో ఉత్తర దిక్కు ఎందుకంటే ఉత్తర దిక్కుని హిమాలయాల్లో అందరు యోగర్షులు అందరూ కూడా అక్కడ ఉంటారు. వాళ్ళ సాంగత్యం ఎప్పుడూ కూడా అవసరం. యోగుల సాంగత్యం ఎప్పుడూ ఉండాలి, భక్తుల సాంగత్యం ఉండాలి. ధ్రువ మహారాజు కూడా అక్కడికే వెళ్ళారు. తను 36,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించిన ఆ తర్వాత ఋషుల సాంగత్యానికి అతను వెళ్ళాడు. సో ధృతరాష్ట్రుడు, అలాగే ధృతరాష్ట్రుడితో పాటు గాంధారి కూడా బయలుదేరాడు. ఓకే, ఇక్కడితో ఇవాళ అర్థం ఉంది. తదున రేపు కంటిన్యూ చేద్దాం. కొంచెం పెద్ద చాప్టర్. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, దేని గురించి అయినా డిస్కస్ చేయాలి అంటే చెప్పండి, లేదు అంటే రేపు అందరూ కొంచెం ఈ టాపిక్స్ కొంచెం సీరియస్గా ఆలోచించుకోండి. మనం ఈ వైరాగ్యం దగ్గర కాకుండా డిటాచ్మెంట్ మొదలెట్టకపోతే చాలా కష్టం అండి. మన భాగ్యం కొద్దీ మనకి ఈ భగవద్గీత భాగవత గ్రంథాలు మన దగ్గరకు వచ్చాయి. మానవ జన్మ వచ్చింది. ఫస్ట్ పాయింట్ మానవ జన్మ వచ్చింది. అత్యంత విలువైన నౌక. ఈ దేహాన్ని ఎక్కడ ద్వేషించక్కర్లేదు, కానీ దేహం యొక్క రీతి అర్థం చేసుకోవాలి. దీని యొక్క పర్పస్ ఏంటి మనం అర్థం చేసుకోవాలి, దాన్ని సదుపయోగం చేసుకోవాలి. అయితే దానికి మనం సత్పురుషుల సాంగత్యం. ఎందుకు భాగవత కథ అవ్వాలి మనకి? ఆల్రెడీ మనం అజ్ఞానంలో కొట్టుకుంటున్నాం. సో ఎవరో ఒకళ్ళు లేపుతున్నారు మనల్ని. అంటే ప్రభుపాద లాంటి వాళ్ళు గురువులు వచ్చి మనల్ని లేపుతున్నారు. సో అది మనం ఏంటంటే అది ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. బెటర్ లేట్ దాన్ నెవర్. లేట్ అయినా పర్వాలేదు మనం కానీ లేవాలి. ఓకేనండి, హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జై హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ హరే కృష్ణ.